ఆ రోజు ప్రభుత్వాన్ని నిలదీసి ఓ ప్రజల్లో ఒక ఉద్యమాన్ని తీసుకుని వస్తే తర్వాత వారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఏ రకంగా రాజమండ్రి హాస్పిటల్లో పెట్టి ఎవరిని కలనివ్వకుండా వారి భార్య పిల్లల్ని నోటుకొచ్చినటువంటి బూతులు తిట్టి పోలీసులతో తన్నించి చివరికి ముద్రగడ పద్మనాభ గారిని చంపాలనేటువంటి ప్రయత్నం చేశారు. తిరిగి అధికారాన్ని కోల్పోయారు. మళ్ళీ మొన్న 2024లో అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఈరోజు అంబటి రాంబాబు గారిని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని నిలదీస్తా ఉన్నారని, మీరు అమలు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారని మీరు వారి మీద దాడి చేసి వారిని చంపాలనేటువంటి ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. కల్తీ నెయ్యి అన్నారు, అందులో జంతు కొవ్వు కలిసిందన్నారు, పంది కొవ్వు కలిసిందన్నారు, లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేశారు. దాన్ని నిలదీస్తే మీరు హత్యలు చేయడానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేసి వాటి మీద ఫ్లెక్స్లు వేసి రాష్ట్రంలో అనేక ప్రధాన కూడల్లో మీరు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మీరు చేసినటువంటి పాపాన్ని మళ్ళీ కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? మీరు చేసినటువంటి పాపం మీరు ఎన్ని జన్మలెత్తినా సరే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అంత పెద్ద పాపం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తిరుపతి లడ్డూ మీద, ఆ తిరుపతి మహాప్రసాదం మీద, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద చేసినటువంటి మీ రాజకీయ కుట్ర, మీరు చేసినటువంటి పాపాన్ని మీకు ఎన్ని జన్మలెత్తినా సరే దానికి ప్రాయశ్చిత్తం ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. పైపెచ్చి ఇలా దాడులు చేసి హత్యలు చేయాలని పాపం చిన్న పిల్లలు, వారి భార్య, వారి కూతురు, వారి మనవలు అందరినీ తీసుకుని వెళ్ళి పాపం ఎక్కడో దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేసుకున్నారు, కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసుకున్నారు, ఇంటి లోపలికి దూరారు, లాఠీచార్జ్ చేసి వాళ్ళని బయటికి పంపించాల్సినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పోలీసులు చేయాల్సినటువంటి కార్యక్రమం మానేసి వాళ్ళని బతిమాలుతా ఉన్నారు. మీరు కూడా వాళ్ళతో కలిసి దాడి చేయాల్సింది, మీ డ్యూటీ మీరు మానేశారు. మీరు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి బందోబస్తుగా వచ్చారా, లేదా ఈ హత్య జరుగుతూ ఉంటే ఆ హత్య చేస్తున్నటువంటి దాన్ని చూసి మీరు వారికి సహకరించడానికి వచ్చారా? ఇంతటి జంగిల్ రాజ్యాన్ని బహుశా ఈ రోజు ఉన్నటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం చూడం. చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, దీని సమాధానం చెప్పండి. మీ స్టాండ్ ఏంటో తెలియజేయండి. మీరు చేసినటువంటి మీరు చట్టాల గురించి, న్యాయాల గురించి, లా అండ్ ఆర్డర్ గురించి, శాంతి భద్రతల గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తారు కదా. ఈరోజు జరిగినటువంటి దాడి మీద మీ తాలూకా స్టాండ్ ఏంటో తెలియజేయండి, మీ పార్టీ స్టాండ్ ఏంటో తెలియజేయండి. మీ పాత్ర ఏంటి, మీరు ఏ స్టాండ్ తీసుకోబోతా ఉన్నారు? అనేక సందర్భాల్లో రాంబాబు గారు ఉదయం కార్యక్రమం చూసుకొని ఇంటికి వచ్చేస్తా ఉంటే ఆయన్ని ప్రేరేపించేటువంటి కార్యక్రమం